దేశంలో నకిలీ నోట్ల చలామణి మళ్లీ కలకలం రేపుతున్నది. మార్కెట్లో దొంగ నోట్ల చలామణి గణనీయంగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 5.7% పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్బీఐ కలిసి మొత్తం 2,29,746 నకిలీ నోట్లను గుర్తించాయి. ఇందులో షాకింగ్ నిజం ఏంటంటే పట్టుబడిన వాటిలో అత్యధికంగా 500 నకిలీ నోట్లే ఉండడం గమనార్హం. నల్లధనం, నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త 500 నోట్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత 2000 నోట్లను కూడా దశల వారీగా ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం మార్కెట్ లావాదేవీలకు 500 నోట్లే వెన్నుముకగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు 500 నోట్లని ఎక్కువగా నకిలీలు చేస్తున్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 500 ఫేక్ నోట్ల గుర్తింపు ఏకంగా 20.5% పెరిగి రికార్డు స్థాయిలో పట్టుబడ్డాయి. అంటే దొరికిన మొత్తం దొంగ నోట్లలో సగానికి పైగా ఇవే ఉన్నాయి. ఈ నివేదికలో మరో విచిత్రమైన విషయం వెలుగు చూపింది. పెద్ద నోట్లతో పాటు చిన్న నోట్లైన 20 నకిలీ నోట్ల గుర్తింపు కూడా ఏకంగా 47.4% పెరిగింది. అయితే 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల నోట్ల గుర్తింపు గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గింది. ఇక మార్కెట్ నుండి ఉపసంహరించుకున్న 2000 రూపాయల నకిలీ నోట్ల సంఖ్య భారీగా తగ్గి కేవలం 824 నోట్లు మాత్రమే దొరికాయి. మార్కెట్లోకి వస్తున్న దొంగ నోట్లలో సింహభాగం బ్యాంకుల్లో గుర్తిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మొత్తం దొరికిన నోట్లలో 97.6% వివిధ కమర్షియల్ బ్యాంకులు గుర్తించగా ఆర్బీఐ నేరుగా 2.4% గుర్తించింది. ఇందులో పోలీసులు, ఇతర దర్యాప్తు బ్యాంకులు సీజ్ చేసిన నోట్ల లెక్కలు చేర్చలేదు.